సో హాయ్ ఎవ్రీవన్. సో నేను ఈ వీడియోలో కొన్ని ఎంసీక్యూస్ మీకోసం సిక్స్త్ క్లాస్ ఎన్సీఆర్టీ కౌన్సిల్ నుంచి కొన్ని క్వశ్చన్స్ ప్రిపేర్ చేశానండి. సో సిక్స్త్ క్లాస్ సైన్స్ అండి, ఇది సిక్స్త్ క్లాస్ అండ్ అబోవ్ అండ్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్ స్టూడెంట్స్కి ఇది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సో వివరాల్లోకి వెళ్తే, సో ద ఫస్ట్ క్వశ్చన్, విచ్ సొల్యూషన్ ఈజ్ యూజ్డ్ టు టెస్ట్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద స్టార్చ్. సో మనం స్టార్చ్ యొక్క ప్రెజెన్స్ ఎంత ఉంది ఫుడ్లో అని తెలుసుకోవడానికి ఏ సొల్యూషన్ని యూజ్ చేస్తాం? సో ఆప్షన్స్ ఆర్ కాపర్ సొల్యూషన్, వెనిగర్ సొల్యూషన్, కాస్టిక్ సోడా, డైల్యూటెడ్ iodine solution. So the correct answer is option D, the iodine solution. సో ద ఐడిన్ సొల్యూషన్ అనేది లిక్విడ్ రూపంలో ఉంటుందండి. దీన్ని స్టార్చ్ లెవెల్ ఎంత ఉంది అని కనుక్కోవడానికి ఈ సొల్యూషన్ని మనం యూజ్ చేస్తాం. సో నెక్స్ట్ క్వశ్చన్, ద ప్రాసెస్ ఆఫ్ యాడింగ్ న్యూట్రియంట్స్ టు ఫుడ్ డ్యూరింగ్ ప్రాసెసింగ్ ఈజ్ నోన్ యాజ్. సో ఫుడ్ ప్రాసెసింగ్ అప్పుడు న్యూట్రియంట్స్ని అధికంగా యాడ్ చేసే ద ప్రోగ్రామ్ని ఏమంటాం? సో ఆప్షన్స్ ఆర్ ప్రిజర్వేషన్, ఫార్టిఫికేషన్, ఫర్మెంటేషన్, కుకింగ్. So the correct answer is B, fortification. సో ద ఫార్టిఫికేషన్ ఇట్ ఎన్హాన్స్ ద న్యూట్రిషనల్ వాల్యూస్. అంటే సాధారణంగా మనం తీసుకునే బియ్యం, నూనె, పాలు, గోధుమ పిండి ఎక్సెట్రా ఇలాంటి ఆహార పదార్థాల్లో అదనంగా విటమిన్లు మరియు ఖనిజాలను లైక్ ఐరన్, ఫోలిక్ యాసిడ్, విటమిన్ ఏ అండ్ డి చేర్చడం. సో ఇది ఆహార నాణ్యతను పెంచడానికి మరియు పోషకాహార లోపాన్ని నివారించడానికి మరియు రోగనిరోధక శక్తిని పెంచడానికి ఉపయోగపడే ఒక సురక్షితమైన పద్ధతి. సో రీసెంట్గా గవర్నమెంట్ కూడా చాలా యాక్షన్స్ తీసుకుంటుందండి ఫార్టిఫికేషన్ అనేది. సో ఇప్పుడు చాలా ముఖ్యమైనదిగా గవర్నమెంట్ భావిస్తుంది. సో నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ ఇన్ అవర్ డైట్? సో మన డైట్లో కార్బోహైడ్రేట్స్ యొక్క విధి ఏంటి? కార్బోహైడ్రేట్స్ యొక్క ఫంక్షన్ ఏంటి? సో ద ఆప్షన్స్ ఆర్ దే ఇంప్రూవ్ విజన్, దే ప్రొవైడ్ ఎనర్జీ, they help build muscles, they assist in blood circulation. So the right answer is option B, they provide energy. So carbohydrate అనేవి మనకి ఎనర్జీని ఇస్తాయి. సో ద కార్బోహైడ్రేట్స్ని మనం ప్రైమరీ సోర్స్ ఆఫ్ ఎనర్జీగా చెప్పచ్చు. సో ఇవి మన ఆరోగ్యానికి, శరీర పనితీరుకు చాలా ముఖ్యమైనవి. సో పిండి పదార్థాలు అనేవి మన శరీర పనితీరుకు చాలా ముఖ్యమైనవి. సో ఇంకా తక్షణ శక్తిని అందించడం, మెదడు పనితీరు, శక్తి నిల్వ, జీర్ణక్రియకు సహాయం, ప్రోటీన్లను సంరక్షించడం, గుండె మరియు కండరాల నియంత్రణ. సో ఇలాంటివన్నీ కార్బోహైడ్రేట్స్ యొక్క విధులుగా మనం చెప్పుకోవచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఫుడ్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ఏ సోర్స్ ఆఫ్ హెల్దీ ఫ్యాట్స్? ఏ ఫ్యాట్స్ని మనం హెల్దీ ఫ్యాట్స్గా పరిగణిస్తాము? సో ఆప్షన్స్ ఆర్ నట్స్, ఫ్రూట్స్, leafy vegetables, white bread. So the correct answer is A, nuts. ఇక్కడ మనం నట్స్ అండ్ సీడ్స్ని గింజలుగా పరిగణిస్తాం. సో ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రోటీన్, ఫైబర్, విటమిన్లు మరియు ఖనిజాల అద్భుతమైన వనరులు. సో రోజుకి ఇవి సుమారు 30 గ్రాముల గింజలను తీసుకోవడం వల్ల గుండె జబ్బులు, క్యాన్సర్ ఇలాంటివి దీర్ఘకాలిక వ్యాధుల నుంచి మనం సేఫ్గా ఉండొచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్తే, హూ ఈజ్ నోన్ యాజ్ వెదర్ ఉమెన్ ఆఫ్ ఇండియా? సో వెదర్ ఉమెన్ ఆఫ్ ఇండియాగా ఎవరిని పేర్కొంటారు? సో ఆప్షన్స్ ఆర్ అన్నామణి, బి జానకి అమ్మల్, సి అస్మియా చటర్జీ, డి టెస్సీ థోమస్. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఏ, అన్నామణి. సో అన్నామణి ఈమె కేరళ రాష్ట్రానికి చెందిన మహిళ. సో ఈమె భారత వాతావరణ శాఖ మాజీ డిప్యూటీ డైరెక్టర్ జనరల్గా ఆమె సేవలు అందించారు.
సో ఈమె భారతదేశ వాతావరణ అంచనాలను ఖచ్చితంగా రూపొందించడంలో కీలక పాత్ర పోషించారు. వాతావరణ పరికరాల తయారీలో ముఖ్యంగా ఓజోన్ మట్టాలను కొలిచే ఓజోన్ సోండ్ పరికరాన్ని అభివృద్ధి చేయడంలో ఈమె కృషి అపారమైనదిగా చెప్పుకోవచ్చు. సో ఈమెని భారతదేశ వెదర్ ఉమెన్గా ప్రసిద్ధి చెందింది. సో నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద ప్రైమరీ రోల్ ఆఫ్ ప్రోటీన్స్ ఇన్ అవర్ డైట్? సో ప్రోటీన్స్ యొక్క ప్రాథమిక విధి ఏంటి మన డైట్లో అని క్వశ్చన్. సో ఫర్ ఆప్షన్స్ ఆర్ ఎయిడ్ డైజెషన్, ప్రొవైడ్ ఎనర్జీ, బిల్డ్ అండ్ రిపేర్ టిష్యూస్, స్టోర్ ఫ్యాట్. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ సి, బిల్డ్ అండ్ రిపేర్ టిష్యూస్. సో protein is essential for building, maintaining and repairing body tissues. So including muscles, skin, organs and hair composed of amino acids. So it facilitates cell repair, strengthens immune function. సో ఇవి ముఖ్యమైన స్థూల పోషకాలుగా పిలుస్తారు. సో ఇది జీవిత నిర్మాణ ఇటుకలు అని కూడా చెప్పచ్చు. సో ఇవి కణజాలను మరమ్మతు చేయడానికి, కండరాలను నిర్మించడానికి, రోగనిరోధక పనితీరును సమర్థించడానికి మరియు ఎంజైమ్లు మరియు హార్మోన్లు ఉత్పత్తి చేయడానికి చాలా ముఖ్యమైనవి. సో ప్రోటీన్స్ అనేవి డైలీ డైట్లో చాలా ఇంపార్టెంట్. సో నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్తే, రికెట్స్ డిసీజ్ ఈజ్ కాజ్డ్ బై ద డెఫిషియన్సీ ఆఫ్. సో రికెట్స్ డిసీజ్ అనేది ఏ డెఫిషియన్సీ వల్ల వస్తుంది? ఆప్షన్స్: విటమిన్ సి, విటమిన్ B1, విటమిన్ డి, విటమిన్ కే. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి, విటమిన్ డి. సో విటమిన్ డి వల్ల మనకి రికెట్స్ అనే డిసీజ్ వ్యాపిస్తుంది. సో జనరల్లీ విటమిన్ డి లోపం వల్ల మనకి రికెట్స్ వ్యాధి అనేది వస్తుంది. సో ఇది డి విటమిన్ లభించే పదార్థాలు చూస్తే సూర్యరశ్మి ఫస్ట్ సోర్స్ అండి. సో దాని తర్వాత ఫిష్, ఎగ్ యొక్క ఎల్లో అండ్ మిల్క్ ప్రొడక్ట్స్, ఇవన్నీ కూడా మనకు డి విటమిన్ యొక్క సోర్సెస్ అండి. తరచు వీటిని తీసుకోవడం వల్ల మనం డి విటమిన్ లోపం నుంచి గెట్ ఆన్ అవ్వచ్చు. సో ద నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్తే, ద మోస్ట్ ఎక్స్పెన్సివ్ స్పైస్ ఇన్ ద వరల్డ్ సాఫ్రాన్ ఈజ్ డిరైవ్డ్ ఫ్రమ్ ద ఫ్లవర్ ఆఫ్. సో అత్యంత ఖరీదైన సాఫ్రాన్ స్పైస్ అనేది ఏ ఫ్లవర్ నుంచి వస్తుంది అనేది క్వశ్చన్. ఆప్షన్స్ ఆర్ కుర్కుమా లొంగా, పైపర్ నిగ్రమ్, సైజీజియం అండ్ క్రోకస్ సటైవస్. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ డి, క్రోకస్ సటైవస్. సో మనకి సాఫ్రాన్ అనే స్పైస్, ఈ క్రోకస్ సటైవస్ అనే సైంటిఫిక్ నేమ్ అండి దీని పేరు. సో ఈ ఫ్లవర్ నుంచి మనకి వస్తుంది. సో నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్తే మనం, సో వాట్ ఈస్ ద ఫాలోయింగ్ గ్రెయిన్స్ ఆర్ నోన్ యాజ్ ద న్యూట్రీసెరల్స్? సో ఏ గ్రెయిన్స్ని మనం న్యూట్రీసెరల్స్గా పిలుస్తాము? సో ద ఆప్షన్స్ ఆర్ ఏ రైస్, బి వీట్, సి మిల్లెట్స్, డి బార్లీ. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ సి, మిల్లెట్స్. సో ఇక్కడ న్యూట్రీసెరల్స్గా మనం మిల్లెట్స్ని చెప్పుకోవచ్చండి. సో ఇన్ 2021 ద UNO డిక్లేర్డ్ ద 2023 ఇస్ ద ఇంటర్నేషనల్ మిల్లెట్స్ డేగా డిక్లేర్ చేసిందండి. సో దీనిపైన అవగాహన కోసం ఇండియన్ గవర్నమెంట్ కూడా చాలా పెద్ద ఎత్తున ఇనిషియేటివ్స్ తీసుకొని మిల్లెట్స్ని ప్రమోట్ చేసింది. నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్తే, ద టోటల్ డిస్టెన్స్ దట్ ఏ బ్యాగ్ ఆఫ్ వీట్ ట్రావెల్స్ ఫ్రమ్ ద ప్రొడ్యూసర్ టు ద కన్జ్యూమర్ ఈజ్ నోన్ యాజ్. సో ఏదైతే ఒక వస్తువు తయారైనప్పుడు ప్రొడ్యూసర్ నుంచి కన్జ్యూమర్ చేరే వరకు, సో ఈ గ్యాప్ని మనం ఏ పేరుతో పిలుస్తాము? సో ద ఆప్షన్స్ ఆర్ ఫుడ్ ప్రాసెసింగ్, ఫుడ్ డిస్టెన్స్, కన్జ్యూమర్ డిస్టెన్స్, ఫుడ్ మైల్స్. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి, ఫుడ్ మైల్స్. సో సాధారణంగా వస్తువులు అనేవి ప్రొడక్షన్ తర్వాత ఒక దేశం నుంచి మరొక దేశానికి లేదా ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి, సో ఓవరాల్గా ప్రొడ్యూసర్ నుంచి కన్జ్యూమర్కి చేరే సమయాన్ని లేదా ఆ డిస్టెన్స్ని మనం సైన్స్ లాంగ్వేజ్లో ఫుడ్ మైల్స్గా పిలవచ్చు. సో ఇది ఫ్రెండ్స్, స్టూడెంట్స్కి చాలా యూస్ఫుల్ అవుతుందని నమ్ముతున్నాను. సో నా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నేను మీ స్వాతి.